ఫ్రెండ్స్, స్వామికి అభిషేకం చేపిస్తున్నా. చూడండి ఎంత బాగా ఇట్లా ఇట్లా వేస్తుంటే ఎంత బాగా నిలిచిందో. స్వామివారికి మంత్రం చదివిన సమస్త తీర్థాల నీరు, హల్దీ పసుపుతో అభిషేకం, గంధంతో అభిషేకం, ద్రాక్ష రసంతో అభిషేకం, కుంకుమతో అభిషేకం చేయాలంటే రాళ్ల కుంకుమ ప్యాకెట్ దొరుకుతాయి. బయట దొరికే ప్యాకెట్లు రాళ్లతో చేసినవి. అలాంటి కుంకుమ దేవుడికి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఆ కుంకుమ ఆరావళి అనే కుంకుమ చిన్న డబ్బీలలో దొరుకుతుంది. ఆ ఆరావళి కుంకుమ ఆవు పేడలతో నేతితోటి చేస్తారు. అది దేవునికి ఉపయోగించాల. అది ఆవు పేడ మంచి వాసన కూడా, మంచి స్మెల్లు, నెయ్యి వాసన, మంచి గంధపు చెక్కలు, మంచి మంచి వాటితో చేస్తారు. మనకి స్మెల్ తెలుస్తుంది. ఆ కుంకుమ దేవునికి ఉపయోగించాలే తప్ప ఈ ప్యాకెట్ల కుంకుమ ఎప్పుడు కూడా దేవుడికి పెట్టకూడదు.